ఈ డంకీ రూట్స్ అంటారు కదా, అమెరికాకి అడ్డదారిలో వెళ్ళేటటువంటిది. కెనడాకి వెళ్ళి అట్టించి మెక్సికోకి వెళ్ళి మెక్సికో నుంచి అడ్డదారిలో వెళ్ళటం, లేదంటే రకరకాలైనటువంటిది. చివరికి అవి కూడా వీడియోలు తీసి లైవ్లో పెట్టారు కదా. దారిలో పడిపోయి చచ్చిపోయిన వాళ్ళని అక్కడే వదిలేసిపోతే ఆ శవాలు ఎండిపోయి చివరికి అక్కడ ఎముకల గూడుతో ఒంటి మీద బట్టలతో అట్లాగే ఉన్నటువంటిది. అలాంటి దారుణమైనటువంటి ఆ దరిద్రపు రూట్లో నుంచి లక్షలు తగలేసి అక్కడికి చివరికి ఏదో శ్రీలంక నుంచి వచ్చినటువంటి బతకలేక కాందిసీకులుగా వచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎట్లాంటి స్థితి ఉందో అట్లాంటి స్టేజ్లో ఏదో భారత్ నుంచి అక్కడికి వెళ్ళడం ఏంటో నాకు అర్థం కాల. ఇంత కర్మ ఏంటో నాకు అర్థం కాల. అలాంటి దాని మీద సినిమాలే తీశారు. చివరికి ఎలాంటి నీచమైనటువంటి విధానంలో నేను వెళ్ళి అక్కడ వాడు తూ అంటున్నా, చీ అంటున్నా, అసహించుకుంటున్నా, చివరికి కాళ్ళ చేతులకి బేడీలేసి తీసుకెళ్ళి తిప్పి పంపిస్తున్నా సరే ఆడి దగ్గరికి వెళ్ళాలని కోరుకోవడం ఏంటి? పోనట్టని ఏమైనా డైరెక్ట్గా మన పక్కన ఉంది అంటే కాదు. లక్షల డబ్బులు తగలేసుకోవాలి. లక్షల డబ్బులు తగలేసి అక్కడ అట్లా అడ్డదారిలో వెళ్ళి దొంగ బతుకులు బతకాల్సిన కర్మ ఏంటో అర్థం కాదు. తాజాగా కొంత గతంతో పోల్చుకుంటే తగ్గిందంట, కానీ ఈ ఏడాది కూడా ఇప్పటికీ 10,000 మంది అట్లా వెళ్తూ అమెరికా బార్డర్స్లో పట్టుబడ్డారట. ఇదివరకు కాస్త కొస్త ఏ శరణార్థి శిబిరంలో ఉంచి తిన్నన్నా పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే కుక్క బతుకులు అక్కడ జైలులో దొంగల బతుకుల్లాగా తయారైపోతున్నాయి.